హాయ్ గైస్, లెట్స్ ప్రిపేర్. ఈరోజు మనం బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బటర్ చికెన్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది మీడియం పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అండ్ సగం నిమ్మకాయ చెక్క అండ్ దాంతోపాటు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. వాటితో పాటు నెక్స్ట్ అది యాక్చువల్లీ అరకే చికెన్కి చెప్తున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ దాంతోపాటు పసుపు కొంచెం అండ్ సాల్ట్ మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. సో, ఎంత పడుతుందో దాన్ని బట్టి నేనైతే హాఫ్ కేజీ చికెన్‌కి వేసాను. అండ్ ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అంటే గట్టిగా ఉన్న పెరుగు అండ్ 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలనమాట. సో, ఇవన్నిటిని వేసుకొని బాగా నీట్‌గా కలుపుకొని ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. లేకపోతే అరగంట ఫ్రిడ్జ్‌లో అయినా లేదంటే ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌కి ఒక కప్పు నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. బాగా పల్చగా నీట్‌గా కలుపుకోవాలి. ఇంకా అందులోనే ఇందాక రౌండ్‌గా కట్ చేసుకున్న బంగాళదుంప పీసెస్, ఇవి 2 బంగాళదుంపలు తీసుకున్నాను నేను. 2 మీడియం సైజ్ బంగాళదుంపని చక్రాల్లా కోసుకొని అవి ఆ కార్న్ ఫ్లోర్ నీటిలోని ముంచుకొని ఉంచుకోవాలన్నమాట. మంచిగా ముంచిన తర్వాత మళ్ళీ తీసేయాలి. వాటర్‌తో పారబోసేసి ఇందాక మ్యారినేట్ చేసుకున్న పీసెస్‌కి టూత్ పిక్స్ ఉంటాయి కదా! టూత్ పిక్స్‌తో వీడియోలో చూపించినట్టు గుచ్చుకోవాలన్నమాట. సో, అలా బంగాళదుంప మరీ సన్నంగా కాదు, మరీ లావుగా కాకుండా ఒక మాదిరిగా కట్ చేసుకోండి. సో, ఆ కార్న్ ఫ్లోర్‌లో ముంచిన బంగాళదుంప అండ్ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని టూత్ పిక్ గుచ్చాలి. సో, వాటిని ఆయిల్‌లో ఏగిస్తూ ఉండాలనమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో చేయాలి. నాకైతే 12-15 నిమిషాల మధ్యలో పట్టింది. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టాలి. బట్ హై ఫ్లేమ్ పెట్టకూడదు. చికెన్ లోపల కుక్ అవ్వదు. ఇది మెయిన్ అండ్ టిప్. ఓకే. అంతే, యమ్మీ బటర్‌ఫ్లై చికెన్ ఈస్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.